ఎవరైతే సహనం వహిస్తారో వారికి సృష్టికర్త అయిన అల్లాహ్ ఒక ఖుష్ఖబరి, ఒక బషారత్ను కూడా తెలియజేశారు. సృష్టికర్త అయిన అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, ఇన్నమా యువఫస్ సాబిరూన అజ్రహుం బిగైరి హిసాబ్. మీరు చూపించినటువంటి సహనానికి ప్రతిఫలంగా నేను మీకు ఒక శుభవార్తను ఇస్తున్నాను. ఏమిటా శుభవార్త? సలామున్ అలైకుం బిమా సబర్తుం ఫనిఅమ ఉక్బద్దార్. మీరు చూపించినటువంటి సహనానికి రండి, మీకోసమే మేము ఆహ్వానం పలుకుతున్నాము. ఏదైతే సహనం మీరు ఇహలోకంలో చూపించారో దానికి ప్రతిఫలంగా మీరు స్వర్గంలోకి వెళ్తుంటే స్వర్గం యొక్క దైవదూతలు పిలుస్తూ ఉంటారు, సలామున్ అలైకుం అని. అల్లాహు అక్బర్. ఎంత గొప్ప విషయం చూడండి. సృష్టికర్త అయిన అల్లాహ్ కూడా తెలియజేస్తున్నాడు, ఇన్ని జజైతుహుముల్ యౌమ బిమా సబరు అన్నహుం హుముల్ ఫాయిజూన్. మీరు ఇహలోకంలో చూపించినటువంటి సహనానికి ప్రతిఫలంగా నేను ఇక్కడ మీకు స్వర్గాన్ని సిద్ధం చేసి ఉంచాను, వెళ్ళండి. అల్లాహు అక్బర్. ఎలాంటి విషయమో చూడండి సహనం. సహనం అనేది ఎలాంటి విషయం అంటే అది ఇహలోకంలో అయినా పరలోకంలో అయినా పూర్తిగా మీకు లాభం చేకూర్చేది. ప్రపంచంలో ఒక్క వ్యక్తి కూడా ఉండడు నేను సహనం చూపించిన కారణంగా నష్టపోయాను అని చెప్పేవాడు. సహనం చూపిస్తే ఏమవుతుందో తెలుసా? నష్టంలో ఉన్న మీరు లాభంలోకి వస్తారు. ఒకవేళ మీ యొక్క పరువు పోయింది అంటే అల్లాహ్ మీకు మళ్ళీ గౌరవాన్ని ప్రసాదిస్తాడు. సహనం చూపిస్తే, సబర్ అనేది చూపిస్తే అసాధ్యము అన్న పనులన్నీ కూడా అల్లాహ్ సాధ్యం చేసేస్తాడు. సహనం అనేది మనం చూపించాము అంటే సమాజంలో మనకు గౌరవాన్ని కూడా అల్లాహ్ ప్రసాదిస్తాడు. అల్లాహు అక్బర్. సహనం అనేది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. సర్వసాధారణంగా సమాజం ఏం జరుగుతుంది అంటే మనము అల్లాహ్ వైపు నుంచి వచ్చే వాటిపై కొద్దిగా సహనం వహిస్తాము, పుణ్యకార్యాలు చేయడానికి సహనం వహిస్తాము. కానీ ఎప్పుడైతే ప్రజల వైపు నుంచి వచ్చేటటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిపై సహనం వహించడానికి మనము సిద్ధపడము. అల్లాహు అక్బర్.